आदाब नादरीन, मैं मोहम्मद इजहार आरके टीवी न्यूज़ हैदराबाद में आपका खैर मकदम है। आइए देखते हैं आज की अहम खबर। హాయ్ హలో వెల్కమ్ టు ఆర్కే టీవీ న్యూస్ హైదరాబాద్. నేను మీ చందన. హైదరాబాద్ లో ఆర్కే న్యూస్ ఛానల్ స్టార్ట్ అయింది. ఎవరికి ఎలాంటి సమస్యలున్నా ఆర్కే న్యూస్ ఛానల్ ముందుండి పోరాడుతుంది. ప్రస్తుతం మనకు ఆర్కే న్యూస్ ఛానల్ రిపోర్టర్ రెహమత్ ఖాన్ గారు రిపోర్టింగ్ అందిస్తున్నారు. మన ఆర్కే న్యూస్ ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో దిల్ బి దిస్ కమిటీ కదా, వాళ్ళు చూస్తారు. ఐ డోంట్ నో, అంటే వాళ్ళకి ఆటోమేటిక్గా కాంపెన్సేషన్ వస్తుందా లేకపోతే వాళ్ళ ఫాల్ట్ ఎంత ఉంది అని వీళ్ళు అసెస్ చేసి ఇస్తారనేది కమిటీ విల్ డిసైడ్. దట్ వీ డోంట్ నో, ద కమిటీ విల్ డిసైడ్ ఆర్ విల్ ఫైండ్ అవుట్ అండ్ ఇన్ఫార్మ్. See, ఏది ఏమైనా కూడా వన్స్ దెర్ ఈస్ అన్ యాక్సిడెంట్ యూ కన్సల్ట్ ద పోలీస్ అండ్ ఫాలో అప్ విత్ ద కాంపెన్సేషన్ అథారిటీ అంతే. See, actually this is not our job. ఇది చూసుకునేది ఇండియన్ రైల్వేస్ వాళ్ళు. సో నేను చెప్పేది ఏంటంటే యాక్సిడెంట్ విక్టిమ్స్ టికెట్ ఉన్న వాళ్ళకి కాంపెన్సేషన్ ఉంటుంది. ఇంకా ఫర్దర్ ఎక్స్ప్లోరేషన్ వీ విల్ హెల్ప్, బట్ దే షుడ్ డూ ఇట్ ఆన్ దేర్ ఓన్. 2025 యాన్యువల్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ మీట్లో భాగంగా మనం చర్చించిన విషయాల్లో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే క్రైమ్ రేట్ 2024లో ఏదైతే రిపోర్ట్ అయిందో 2025లో బాగా తగ్గింది అని చెప్పవచ్చు. మోర్ దెన్ 200 కేసెస్ మనకి తగ్గాయి 24 కంటే 25లో. లాట్ ఆఫ్ హెడ్స్లో మనకి చూసినట్లయితే డిక్లైన్ ఉన్నప్పటికీ కొన్ని హెడ్స్లో క్రైమ్ పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డినరీ థెఫ్ట్ ఆఫ్ ప్యాసింజర్ బిలాంగింగ్స్ అండ్ మాలిస్టేషన్ అండ్ పాక్సో కేసెస్ కూడా పెరిగాయి. సో దీనివల్ల మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ జరుగుతుంది అండ్ పీపుల్ ఆర్ ఆల్సో కమింగ్ ఫార్వర్డ్. ఎందుకు కంప్లైంట్ ఇవ్వడము, వెళ్ళిపోతామనే యాటిట్యూడ్ పోగొట్టుకొని ఎవ్రీబడి ఈజ్ లైక్ నవ్ విజిలెంట్ అండ్ దే ఆర్ కంప్లైనింగ్, విచ్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ వెల్కమ్ చేంజ్. డెత్ కేసెస్ని మనం 3 భాగాలు చేయొచ్చు: యాక్సిడెంటల్ డెత్ కేసెస్, న్యాచురల్ డెత్ కేసెస్ అండ్ ఆల్సో సూసైడల్ డెత్ కేసెస్. సో ఈ కేసెస్ అనేవి కూడా మనకి నెంబర్ తగ్గింది. 2024లో 1571 ఉంటే 25లో 1317 ఉన్నాయి. తగ్గడానికి రీజన్ ఏంటంటే ఆఫ్ కోర్స్ మన మెజర్స్ కూడా ఉన్నాయి. బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసి ఎక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయని అక్కడ మనం ఫెన్సింగ్ పెట్టడము, పబ్లిక్కి అక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడము, లోకల్ పోలీస్ సహకారంతో యూనో సైనేజ్ బోర్డ్స్ అరేంజ్ చేయడము. సో ఇలాంటి మెజర్స్ చాలా తీసుకున్నందువల్ల యాక్సిడెంటల్ డెత్స్, ఆల్సో యూజింగ్ దిస్ టెక్నాలజికలీ అడ్వాన్స్ సిస్టమ్ ఆఫ్ యాక్సిడెంట్ ప్రివెన్షన్ త్రూ ప్రాపర్ సిగ్నలింగ్ అమంగ్స్ ట్రైన్స్ అండ్ ఆల్. సో దీనివల్ల కూడా మనకి యాక్సిడెంటల్ డెత్స్ తగ్గాయి. సూసైడల్ డెత్స్ ఆల్సో హ్యావ్ రిడ్యూస్డ్. దిస్ ఆల్సో ఐ attributed to the community policing efforts of GRP police and also local police. Natural death, we can't do much about it, though they have also shown a decline. And children rescued has seen a good increase. మనకి లాస్ట్ ఇయర్ 84 టోటల్ గర్ల్స్ అండ్ బాయ్స్ రెస్క్యూ అయితే 25లో 500 రెస్క్యూ అయ్యారు. వీళ్ళు చైల్డ్ లేబర్ ఉంటారు అండ్ ఆల్సో ఇంటి నుంచి పారిపోయిన పిల్లలు ఉంటారు. ఎప్పుడైనా మనకి ఇట్లాంటి కంప్లైంట్ వస్తే వీ కీప్ ఇట్ ఆన్ ఆర్ టాప్ ప్రయారిటీ, బికాజ్ వాళ్ళు ఎక్కడైనా మిస్ అవి మళ్ళీ బ్యాడ్ థింగ్స్ జరగకుండా ఉండడానికి మనం చాలా హై ప్రయారిటీ ఇచ్చి దాని మీదే ఉండి మనం రెస్క్యూ చేయడం జరుగుతుంది. తర్వాత ఎన్డీపీఎస్ యాక్ట్కి సంబంధించి ఈ సంవత్సరం మనము 5 crores 7 lakhs కంటే ఎక్కువ వాల్యూ ఉన్నటువంటి గాంజాని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ 7 crores 26 lakhs పైన వాల్యూ ఉన్నటువంటి గాంజాని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో నెంబర్ ఆఫ్ పీపుల్ అరెస్టెడ్ దిస్ ఇయర్ అట్ 17 in NDPS cases. And detection percentage, last year మనకి 132 cases detect అయితే ఈసారి 256 cases detect అవ్వాయి. ప్రాపర్టీ రికవరీ కూడా లాస్ట్ ఇయర్ కంటే పెరిగింది. ప్రాపర్టీ లాస్ట్ కూడా పెరిగింది. దానికి మనం ప్రత్యేకమైనటువంటి చర్యలు ఏంటి అంటే వీఆర్ యూనో కాజింగ్ దిస్ అవేర్నెస్ క్యాంపెయిన్స్, ఎలాంటి స్ట్రాటజీస్ వాడుతున్నారు దొంగలు ఇట్లా స్టీల్ చేయడానికి, ఇవి చేస్తున్నాము. అండ్ ఆల్సో క్రిమినల్ గ్యాంగ్స్ మీద మేము ప్రత్యేక దృష్టి పెడుతున్నాము, బికాస్ క్రిమినల్ గ్యాంగ్స్ అనే వాళ్ళు చాలా చాకచక్యంగా దొంగతనాలు చేస్తుంటారు.
వాళ్ళు అసలు జిప్, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ వన్ గ్యాంగ్ కాల్డ్ జిప్ గ్యాంగ్. వాళ్ళు బ్యాగ్ జిప్ కట్ చేస్తారు అండ్ లోపల సామాన్ తీసుకొని తర్వాత అది మళ్ళీ అది క్లోజ్ చేస్తారు. యూ వోంట్ ఈవెన్ నో అసలు అది దొంగతనం జరిగిందని మనకి ఎక్కడికో వెళ్ళిన తర్వాత కానీ తెలియదు. అంటే మూమెంట్ ఏమి ఉండదు, మీ బ్యాగ్ ఎక్కడ కదలదు, అట్లా ఉంటుంది. ఈ గ్యాంగ్ వెరీ వెరీ స్పెషలైజ్డ్ గ్యాంగ్. వాళ్ళు ఏంటంటే సమ్హౌ దే ఈవెన్ నో వేర్ యు ఆర్ పుట్టింగ్ గోల్డ్ ఏ బ్యాగ్లో ఉన్నది కూడా వాళ్ళకి తెలుసు. ఈ గ్యాంగ్, ఈ జిప్ గ్యాంగ్ అనేది దే ఆపరేట్ ఫ్రమ్, అంటే హర్యానాలో వాళ్ళు ఉంటారు. ఈ గోల్డ్ అంతా తీసుకెళ్ళి తర్వాత దాంతో బిజినెస్ చేసుకుంటారు. అండ్ వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం, బికాస్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి చాలా నెట్వర్క్ ఉంటుంది. వాళ్ళు మళ్ళీ దొంగతనానికి వచ్చినప్పుడు మనం పట్టుకోవాల్సి ఉంటుంది. అలా కూడా మనం సక్సెస్ఫుల్గా కొన్ని మంచి మంచి గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది. మనం ఇలా పట్టుకోవాలంటే ఫస్ట్ మనకి వాళ్ళ ఎంఓ, వాళ్ళ డేటాబేస్ ఇదంతా కావాలి. సో ఈ డేటాబేస్ బిల్డ్ చేయడానికి మనం ప్రత్యేకమైనటువంటి ఎఫర్ట్స్ చేసి ఈ ఇయర్ ఆల్ ఇండియా వైడ్ ఒక మంచి క్రిమినల్ గ్యాంగ్ డేటాబేస్ని డెవలప్ చేయడం జరిగింది. అది రానున్న రోజుల్లో చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. Passengers.